మనీ సేవ్ చేసుకున్నవారు అవుతారు కదా. మరి ఆఫర్లు ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, వెరీ సింపుల్. నా బయోలో మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్. హాయ్, అందరూ బాగున్నారా? మన ఛానల్లో ఫోటో ఎడిటింగ్ మరియు వీడియో ఎడిటింగ్ వీడియోస్ ఎలా చేయాలో మన మొబైల్లో అయితే రావడం అయితే జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మీరు ప్రివ్యూలో చూసారు కదా, ఆ విధంగానైతే ఏఐ వీడియో ఎడిటింగ్ అనేది ఎలా చేయాలో అయితే ఈరోజు అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసేస్తాను. చూడండి. సో ఫస్ట్ అయితే మనమైతే దీనికోసం అయితే మనకైతే మొత్తం అయితే 2 యాప్స్ కావాలి. ఓకేనా. సో ఫస్ట్ యాప్ వచ్చేసి బింగ్. సో ఇక్కడ మీకు చూపెడుతున్నాం కదా, ఇదే యాప్. సో యాప్ని అయితే ఫస్ట్ అయితే మనమైతే ఓపెన్ అయితే చేసేద్దాం. ఓపెన్ చేయగానే మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కాల్పిట్స్ అని ఉంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకైతే ఈ విధంగా అయితే లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ యూజ్ ChatGPT 4 అని ఉంది కదా, సో దీన్ని అయితే ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ అయితే ఒక ప్రాంప్ట్ అయితే ఎంటర్ చేసేస్తాను. సో ముందే అయితే రాసి పెట్టేసుకున్నాను. సో నేనైతే ఇప్పుడైతే కాపీ చేసేస్తున్నాను. ఇట్లా ఏమని రాసానంటే, జనరేట్ ఇమేజ్ ఆఫ్ బ్యూటిఫుల్ ఇండియన్ గర్ల్ వేరింగ్ పింక్ సారీ విత్ గోల్డెన్ yellow అండ్ బ్లూ బార్డర్ అండ్ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ఏ టాపిక్ ద ఆన్సర్ మూవీ బ్యాక్గ్రౌండ్ ఈజ్ బ్లర్ స్టూడియో అని పెట్టేస్తాను. ఇలా పెట్టగానే మనకైతే ఇక్కడనైతే ఐ విల్ క్రియేట్ దట్ అని కొన్ని ఇమేజెస్ అయితే మనకైతే ఇక్కడైతే జనరేట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇవి జనరేట్ కావడానికి అయితే మనకైతే కొంచెం అయితే టైం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడైతే నాకైతే కొన్ని ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. ఓకేనా. సో ఇవి కూడా బాగానే ఉన్నాయి, కానీ నాకైతే కొంచెం అయితే ఇంకా వేరే ఇమేజెస్ అయితే చూద్దాం ఒకవేళ జనరేట్ చేస్తుందని. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, జనరేట్ సమ్ మోర్ ఇమేజెస్ అయితే ఎక్కడైతే రాయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడైతే జనరేట్ సమ్ మోర్ ఇమేజెస్ అయితే ఇక్కడైతే రాసేస్తున్నాను. ఓకే. సో ఇక్కడైతే ఇలా రాయంగానే మనకైతే ఇక్కడ మళ్ళీ సెండ్ ఆప్షన్ ఉంది కదా, ఈ సెండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకైతే మళ్ళీ కొన్ని ఇమేజెస్ అయితే క్లిక్ చేయడానికి అయితే అదైతే ట్రై అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇదైతే మనకైతే అంతా కూడా ఇంటర్నెట్ మీదనైతే డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకనే కొంచెం నాకైతే స్లోగా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకైతే రెస్పాన్స్ అయితే రావడం జరిగింది, ఐ విల్ ట్రై టు క్రియేట్ మోర్ ఇమేజెస్ అని. సో ఇదంతా కూడా మనకైతే ఫ్రీ. సో ఓకేనా. సో ఇక్కడ మనకైతే ఇక్కడైతే ఇమేజెస్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో మన ఛానల్ అయితే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడైతే మనం ఇక్కడ కింది ఫోటోస్ అయితే చూద్దాం. సో ఇప్పుడైతే కిందికి స్క్రోల్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇమేజెస్ అయితే ఇంకా జనరేట్ కాలేదు. సో ఇదంతా కూడా నెట్ స్పీడ్ మీద ఉంటుంది. అలాగే వీడియో ఇట్లా నచ్చినట్టు తప్పకుండా అయితే లైక్ చేయండి. సో ఇక్కడ కూడా కొన్ని ఇమేజెస్ అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా అయితే మీకు నచ్చిన ప్రాంప్ట్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసి మీకు నచ్చినట్టయితే ఇమేజెస్ అయితే జనరేట్ అయితే చేసేసుకోండి. సో ఇప్పుడైతే ఇక్కడ ఉన్న ఇమేజ్ అయితే ఒకటైతే సెలెక్ట్ చేసేసుకుంటాను, ఏదో ఒకటి. సో ఓకే, ఈ ఫోటోని సెలెక్ట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడైతే నేనైతే ఇదైతే కొంచెం టైం తీసేసుకుంటుంది. మనకైతే ఇంటర్నెట్ స్పీడ్ అనేది చాలా తక్కువ ఉంది. ఓకే. సో మళ్ళీ వస్తే క్లిక్ చేద్దాం. సో ఓకే. సో ఇప్పుడైతే మళ్ళీ అయితే క్లిక్ చేస్తాను. సో ఇదంతా మనకైతే ఇంటర్నెట్ స్పీడ్ మీద ఉంటుంది. సో ఇప్పుడైతే మనకైతే లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఓకేనా. ఇప్పుడైతే మనకైతే లోడ్ అయింది. సో లోడ్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే, సో ఇక్కడ మీకైతే పైన మీకు షేర్ ఆప్షన్ కనబడుతుంది కదా, ఈ షేర్ ఆప్షన్ అయితే మనకైతే బ్లూ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు అయితే చూడండి. సో బ్లూ కలర్ చేంజ్ చేసిన తర్వాత మీకైతే పక్కకు 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, డౌన్లోడ్ అయితే క్లిక్ చేయండి. సో అయితే మనకైతే డౌన్లోడ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇదైతే మనకైతే గ్యాలరీకి అయితే డౌన్లోడ్ అయితే కాదు ఇప్పుడే, సో ఓన్లీ డౌన్లోడ్ అయితే అవుతుంది అంతే, జస్ట్ ఇమేజ్. ఓకేనా. డౌన్లోడ్ అయిన తర్వాత ఇలా అయితే మనకి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు దాన్ని లాంగ్ ప్రెస్ చేసేసి డౌన్లోడ్ ఇమేజ్ అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మనకైతే డౌన్లోడ్ అయితే గ్యాలరీలోకి అయితే డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా. సో డౌన్లోడ్ అయిన తర్వాత ఇప్పుడైతే మొత్తం అయితే క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, క్రోమ్కి అయితే వెళ్ళండి. క్రోమ్కి వెళ్ళిపోయే ముందు నేనైతే ఆల్రెడీ అయితే ఒక టెక్స్ట్ అయితే నేను రాసి పెట్టేసుకున్నాను, మనకి ఏమైతే చెప్పాలో. సో ఓకేనా. సో నేనైతే ఇలా అయితే రాసి అయితే పెట్టేసుకున్నాను ముందుగానే. ఓకేనా. సో దీని అయితే కాపీ అయితే చేసేసుకున్నాను. కాపీ చేసేస్తాను. మీరైతే ఏమైతే చెప్పాలనుకుంటున్నారో అయితే అదైతే రాసేసుకోండి. ఓకేనా. సో ఓకేనా. ఇక్కడ రాసేసుకున్నా ఏం కాదు, అక్కడికి వెళ్ళి డైరెక్ట్ రాసినా కానీ ఏం కాదు. సో నేనైతే టైం ఎక్కువ పడుతుందని ఇది ముందుగానే అయితే రాసేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ క్రోమ్లోకి వెళ్ళేసిన తర్వాత మిక్ మాన్స్టర్ అనేది టైప్ చేయండి. ఓకేనా. టైప్ చేయగానే మీకైతే ఇక్కడ ఫస్టే మీకైతే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది, ఇక్కడ మిక్ మాన్స్టర్ అని. ఓకేనా. దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా కిందికి అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే ఇంతకుముందు ఇక్కడ కాపీ చేసేసుకున్నాం కదా, సో దాని అయితే ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాం. సో ఇక్కడ మీరైతే ఏం చెప్పాలనుకుంటారో దాని అయితే రాసేయండి. సో తర్వాత ఇక్కడైతే మీరైతే కిందికి అయితే స్క్రోల్ చేసి ఇక్కడ తెలుగు అనేది మీరు సెర్చ్ చేయండి. ఇక్కడైతే తెలుగు ఇండియా ఉంది కదా, సో దీని అయితే సెలెక్ట్ చేసేసుకోండి లాంగ్వేజ్. ఆ తర్వాత మోహన్ అని, ఇక్కడ శృతి అని మనకి 2 ఆప్షన్స్ రావడం. శృతి అంటే అమ్మాయి, మోహన్ అంటే అబ్బాయి. సో ఇక్కడైతే శృతిని అయితే సెలెక్ట్ చేసేసుకుంటున్నాను. ఓకేనా. తర్వాత ఇక్కడ కింద జనరేట్ ఆప్షన్ ఉంది కదా, జనరేట్ని అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయని మనకైతే ఇదైతే టెక్స్ట్ నుండి మనకైతే ఆడియో ఫార్మాట్లోకి అయితే మనకైతే జనరేట్ అయితే అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇప్పుడైతే ఇదైతే మనకి జనరేట్ అయితే అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ మనకైతే డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, సో ప్లే చేసి చూసేసుకోండి. మీకైతే ఇది వినిపించదు, ఎందుకంటే నేనైతే రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఆల్రెడీ. ఓకేనా. సో నేనైతే ఇప్పుడు డౌన్లోడ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, సో డౌన్లోడ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయని ఇలా అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీరైతే ఒక నేమ్ అయితే ఇచ్చేసుకోండి, ఏదో ఒకటి. సో ఓకేనా. నేనైతే ఇప్పుడైతే ఏదో ఒక నేమ్ అయితే ఇచ్చేసుకుంటాను, ఆర్కే సంథింగ్ అని. సో ఓకే, ఇదైతే ఇచ్చేసుకున్నాను. సో ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, సో డౌన్లోడ్ ఆప్షన్ డౌన్లోడ్ అయితే క్లిక్ చేయగానే మనకైతే డౌన్లోడ్ అయితే అవడం జరుగుతుంది. ఓకేనా. డౌన్లోడ్ అయిన తర్వాత సో మొత్తం అయితే క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి ఇక్కడ మీకైతే ఒక యాప్ ఉంది కదా, డ్రీమ్ ఫేస్ అని. సో ఈ యాప్ లింక్ అనేది మనకైతే ప్లే స్టోర్
అయితే అవైలబుల్ ఉంది. సో నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అకౌంట్ అయితే మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. ఇలా మీరైతే ఇక్కడైతే మనమైతే ఏఐ అవతార్స్ అంటే ఇట్లా మాట్లాడినట్టు ఫోటోస్ అయితే జనరేట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఏఐ క్రియేటర్ పై క్లిక్ చేసి ఇక్కడ టాకింగ్ అవతార్ పై క్లిక్ చేసి ఇక్కడ మీరైతే ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీరైతే ఇంతకుముందు డౌన్లోడ్ చేసి ఫోటోస్ అన్నీ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ అయితే ఫోటోని అయితే క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసి ఇంపోర్ట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. ఓకేనా, కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బై టెక్స్ట్ అండ్ వాయిస్ అనేది ఉంది. సో అయితే టెక్స్ట్తో కూడా మీరు తెచ్చేసుకోవచ్చు. ఓకేనా, సో మనైతే ఆల్రెడీ అయితే వాయిస్ అయితే జనరేట్ చేసాం కదా, ఆ వాయిస్తోనే తీద్దాం. బై వాయిస్ అయితే క్లిక్ చేసి సో ఇక్కడ మనకైతే వాయిస్ ఫ్రమ్ ఫోల్డర్ అని ఉంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేయండి. ఓకేనా, సో ఇప్పుడు నేను క్లిక్ చేసేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ మనకైతే ఆడియోస్ అనేది రావడం జరిగింది. సో నేనైతే డౌన్లోడ్లోకి అయితే వెళ్ళేస్తున్నాను. డౌన్లోడ్లోకి వెళ్ళేసి ఇంతకుముందు మనం అయితే డౌన్లోడ్ చేసేసుకున్నాం కదా, సో ఆ ఆడియోని అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఎనిమేట్ అని ఉంది కదా, సో ఎనిమేట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇదైతే లోడ్ అవడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో ఇదంతా కూడా మనకైతే నెట్ స్పీడ్ మీద అయితే ఉండడం జరుగుతుంది. చాలా ఫాస్ట్గా అయితే మనకైతే లోడ్ అవడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో ఓకే, సో ఇంకా మన ఛానల్ మీరైతే సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అయితే ఆన్లో పెట్టండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు అయితే ఈ టైప్లో వీడియో ఎడిటింగ్ ఆర్ ఫోటో ఎడిటింగ్ కావాలని మెసేజ్ చేస్తే నేను ఆ టైప్లో అయితే వీడియో ఎడిటింగ్ ఫోటో ఎడిటింగ్ అయితే చేసేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇదంతా కూడా మనకైతే లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇదైతే కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఓకేనా, సో ఈ వీడియో ఎడిటింగ్ అనేది మనకైతే మీకు నచ్చినట్టయితే చేసేసుకోవచ్చు. అంటే మీరైతే జనరేట్ అయితే అయిపోయింది. జనరేట్ అయిపోయిన ఒకసారి వినండి. మీరు అందరూ బాగున్నారా? ఛానల్లో ఫోటో ఎడిటింగ్ మరియు వీడియో ఎడిటింగ్ వీడియోస్ ఎలా ఓకేనా, సో ఇదైతే మనం సేవ్ చేసేసుకోవడానికి సేవ్ అయితే క్లిక్ చేసేస్తే మనకి సేవ్ అయితే అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా అయితే లైక్ చేయండి.